ఎట్లుంటది? ఆకాశమంత పందిరి భూదేవంత పీటల వర్ష చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఇంటికాన్నే 4 కొబ్బరి మట్టలతోని పందిరేసి అట్లా కూడా లగ్గం చేసుకునేటోళ్ళు ఉంటారు. ఇంకా జరంత మంచిగా ఉన్నోళ్ళు ఏదన్నా ఫంక్షన్ అల్ల పెళ్లి చేసుకుంటారు. ఉన్నంతలా చుట్టాలను పక్కాలను దోస్తులను పిలుచుకుంటారు. అప్పు చేసైనా సరే వచ్చినోళ్ళు మెచ్చేటట్టు మంచి భోజనాలు పెడతారు. ఇక తిన్నాక అందరు పోయి పిల్లగాన్ని కలిసి నెత్తిలి నచ్చెంతలేసి పోటలు దిగి వస్తారు. ఎంత లేకుంటున్నా ఇట్లనే చేస్తారు ఎవరైనా. కానీ ఇప్పుడు వెరైటీ పెళ్లి వార్త తెచ్చింది మా సత్తిగాడు. అది ఎంత వెరైటీ అంటే మీరే చూడండి. అబ్బర కొండల నాడు మా తాళ్ళు కట్టి ఉయ్యాలలో ఊగుతున్నాడు. సర్కస్కి ఇట్లా చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా, కానీ పెళ్లి చేస్తాందుకు పోతుండు అయ్యవారు. నడుమిట్లోకి వచ్చిండు. ఇక ఆపుండ్రి, ఇప్పుడు పెళ్లి పిల్లని తీసుకురండి. గంతే గంతే. పిల్లగాడు విలువక ముందే ఉరుకొచ్చి ఊగుతున్నాడు. ఇక జల్దీ వన్రి, పంతులకు బుగులు అవుతుండొచ్చు, ఫానం మిట్టుకుమంటుండొచ్చు. ఇక మంత్రాలు జరుగు చేయి పంతులు. పిల్లగాని మెడల దండేసింది పిల్ల. ఇప్పుడు పిల్లగాడు వేస్తున్నాడు. గుట్ట మీద ఉన్న వాళ్ళ మీద వాళ్ళే వేసుకుంటుండు తలవాలు. అయ్యో వెనుకకు మర్రుతుండు. అప్పుడే అయిపోయింది ఆ లగ్గము. మంత్రాలు కూడా చక్కగా చదువుతూనే లేడు. ఒక కట్నం ఇస్తారంట అని వచ్చినట్టున్నాడు. పిల్లగానికి అరుంధతికి నక్షత్రం కనిపించిందో లేదో కానీ పంతులకి అయితే కనిపించవచ్చు. ఇక రండ్రి సినిమా షూటింగ్ లెక్కనే అయింది కదా పెళ్లి. మహారాష్ట్రంలో కొల్లపూర్ అనే కాడ చేసుకున్నారు. గిట్ల గాల్లే రేలుకుంటా వీళ్ళకంట తాళ్ళ మీద ఊగుకుంటా పోవుడు అంటే మస్తు ఇష్టమంట. ఒకసారి ఇట్లనే గాల్లే పోతుంటే ప్రేమదోమ గరిచి లవ్వేరియా పుట్టిందంట. కట్న కానుకలు ఏమొద్దు కానీ గాల్లే లగ్గం చేసిస్తే చాలంట అని షరతు పెట్టిండంట పిల్లగాడు. ఇంత ఇచ్చంత్రాల పెళ్లి నేను ఎప్పుడు చూడలేను, ఇయ్యాలనే చూస్తున్నా.